3.5 hours వాటర్ బ్లాకేజ్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఒకసారి ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. పైన కార్డ్స్ అండ్ కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాను. మన మెయిన్ మోటివ్ అయితే మాత్రం ఎంత తిరిగినా ల్యాండ్స్కేప్స్ అవి చూడడానికి అయితే మేము వచ్చాం, కానీ మ్యాక్సిమం అక్కడ వైల్డ్ లైఫ్ ఎలా ఉంది కూడా కవర్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను. మనకైతే చాలా వైల్డ్ లైఫ్ అయితే కనిపిస్తుంది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ వైల్డ్ లైఫ్ అయితే కనిపిస్తుంది. సో అలా మేము వెళ్తున్నాం ముందుకి. ఆఫ్టర్నూన్ 2 అయింది. ప్యాంగాంగ్ లేక్ కోసం స్టార్ట్ అయ్యాం. సో 3:30కి ఒక చిన్న రోడ్ సైడ్ డాబా దగ్గర అయితే ఆపారు లంచ్ కోసం. మళ్ళీ మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 4కి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 5:30కి ఒక ప్లేస్లో ఆగాం. అక్కడ చాలా హిమాలయన్ మర్మాట్స్ ఉన్నాయి. కొంచెంసేపు వాటితో టైం స్పెండ్ చేసాం. ఒక సాడ్ పాయింట్ ఏంటంటే అవి మనుషులకి బాగా అలవాటు పడ్డాయి. అందరూ వాటికి బిస్కెట్స్ వేస్తున్నారు. సో ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. లడాక్ రీజియన్లో అలాంటి చేయడం ఇల్లీగల్ యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ పరంగా. సో వాటి స్కిన్ కూడా ఫుడ్ వల్ల బాగా డ్యామేజ్ అయింది. ఒక 2 మర్మాట్స్ అయితే స్మాల్ కెనాల్ని దాటడానికి ఆల్మోస్ట్ 10 minutes కష్టపడ్డాయి. బట్ లాస్ట్లో అయితే వెళ్ళిపోయినాయి. జంప్ బేటా జంప్. Hey shit. Man, you darpuk. Yeah, both will jump now. వీడియో తీసేదో చూద్దాం. ఫైట్ each other. ఒక 20 minutes స్పెండ్ చేసి మళ్ళీ ప్యాంగాంగ్లోకి స్టార్ట్ అయ్యాం. సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. ప్లేస్ కలర్స్, మౌంటైన్స్, లేక్ అయితే అదిరిపోయింది. స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని ఫొటోస్ అయితే తీసాను.
అప్పటికి ఈవినింగ్ 7 అయింది మేము కాటేజ్కి వెళ్ళేసరికి. సో వెంటనే కాటేజ్ దగ్గర రాగానే ఫుల్ వర్షం పడింది. 1.5 అవర్ వరకు మేము బయటకు రాలేకపోయాం. స్టార్ ట్రైల్స్ కోసం బయటకు వచ్చాం కానీ బ్యాడ్ లక్, అప్పటికి ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాం అందరం.